వెల్కమ్ టు డెల్టా శ్రీహరి పంచతులసి సమర్పించు అంటావా అంటావాకి మీ అందరికి స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు నేను మోనిక వచ్చేసాం. అండ్ మోనిక, నీకు విషయం తెలుసా, డెల్టా శ్రీహరి పంచతులసి నేను నిన్న వాడాను, అంటే చాలా నుంచి వాడుతున్నాను. నిన్న ఒక్క రోజు మిస్ చేశా. నాకైతే అసలు అదోలా ఉండేది తెలుసా, ఎలా బాడీ అంతా అలా లేజీ ఏం కాదు, కానీ ఒక్క రోజు ఎందుకు మిస్ చేసేసానా, ప్యాటర్న్ పోయింది కదా అని. ఈ రోజు నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తావు. అయితే ఈ రోజు 2 సార్లు వేసుకో, ఏమవుద్ది, నిన్న మర్చిపోయావుగా. టాబ్లెట్ 2 సార్లు అట్లా వేసుకోకూడదేమో. సరే, ఈ రోజు నుంచి అది ఖచ్చితంగా వాడతాను. అండ్ అది వాడడం వల్ల అసలు నాకు చాలా, అంటే నాకు చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెయిర్ ఫాల్ అని, తర్వాత ఇరిటేషన్ అని, ఇవన్నీ తగ్గే తెలుసా. చాలా బాగుంది. ఏంటి అలా మొహం అని ఉన్నావు? ఏం చెప్తాంలే, దునియాలో ఉన్న ప్రాబ్లమ్స్ అని నాకే ఉన్నట్టు ఫీల్ అవుతున్నావా? ఎందుకు? యాక్చువల్ గా ఉదయ్, నేను రోజు నా ఫ్రెండ్స్ ని కలుస్తానన్నమాట. ఆఫీస్ అయిపోయిన తర్వాత గట్టిగా మాట్లాడాలి, వినిపించట్లేదంట. ఆఫీస్ అయిపోయిన తర్వాత నేను రోజు 7 o'clock కి నా ఫ్రెండ్స్ ని కలుస్తా ఉంటాను. చాలా ఈ టోన్ చాలండి. ఓకే, సో 7 o'clock కి నేను నా ఫ్రెండ్స్ అందరినీ కలుస్తాను. ఎందుకు? నా కష్ట సుఖాలు పంచుకోవాలి, నా హ్యాపీనెస్. రోజు కలుస్తా? రోజు మరి 7 o'clock మా అడ్డా ఉంటది, నీకేం తెలుసు? అందుకేం తెలుసు అండి, పాండ్స్ వాసన ఇంట్లో పడి తింటా ఉంటాయి, పొడతా ఉంటాయి. సో నువ్వు నన్ను ఏమన్నావు తెలుసా? ఇప్పుడు ఏమన్నాయి? పంది అన్నావు నువ్వు నన్ను నిన్న. ఓ మై గాడ్, నేను పందిని కదా అన్నది. సరే, నాకు టైం వస్తుంది, అప్పుడు నేను ప్రతీకారం తీర్చుకుంటా. నీకు ఈ మాట గుర్తుపెట్టుకో. అయితే విను, నిన్న 7 o'clock కి నాకు ఏదో చిన్న పని పడి నేను కలవలేదన్నమాట. సో నైట్ అంతా నేను నిద్రపోలేదు. చూడు కళ్ళ కింద ఎలా వచ్చేసాయి. రోజు ఫ్రెండ్స్ అంత రోజు కలవాలా? అంటే వేరే ఇంకా పనిలో ఏమో ఉండవా? మరి రోజు జరిగేవన్నీ నేను అన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటా. మార్నింగ్ నాకు మంచి జరిగినా చెడు జరిగినా. ఫ్రెండ్స్ అన్నాక రోజు కలవక్కలే, వారానికి ఒక రోజు పెట్టుకోండి. ఆ వారానికి ఒక రోజు కలిసి హ్యాపీగా చిల్ అయ్యి 2-3 గంటలు మంచిగా ఎంజాయ్ చేసి రోజు కలిస్తే బోర్ కొడుతుంది. అబ్బా, ఫ్రెండ్స్ వాల్యూ తెలియదు, ఏం తెలియదు, అందుకే నువ్వు నాతో అలా మాట్లాడతావు. ఫ్రెండ్స్ వాల్యూ తెలుసు కాబట్టే వారానికి ఒక రోజు కలవాలంట. నువ్వు కలుస్తావా? సరే, నేను చెప్తా ఇప్పుడు విను. వారానికి ఒక రోజు కలిస్తే ఏమవుతుందంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. ఆ వారం అంతా ఏం జరిగే ముచ్చట్లన్నీ మనం చక్కగా మాట్లాడుకోవచ్చు. వీకెండ్ లో కూర్చుని రోజు కలిసామనుకోండి, ఏముంటుంది మాట్లాడుకోవడానికి, బోర్ కొడుతుంది. రా ఇటు వెళ్దాం అటు వెళ్దాం, టీ కాఫీ. అలా కాదు దయ్, ఇప్పుడు ఫ్రెండ్స్ ని రోజు కలవలేదు అనుకో, మనల్ని వదిలేసి వేరే ఫ్రెండ్షిప్ చేసుకుంటారనే భయం కూడా ఉంటుంది. ఎందుకు చేసుకుంటారు ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? నాకు అదో భయం. అట్లా కాదు, అది నీలో ఉన్న ఇన్సెక్యూరిటీ అంట. సరే, ఓ పని చేద్దాం, ఈ రోజు ఇదే టాపిక్. ఫ్రెండ్స్ ని రోజు కలవాలా, లేకపోతే వారానికి ఒక రోజు కలిసి చక్కగా వారం ముచ్చట్లన్నీ మాట్లాడుకోవచ్చు అనేది. మనం కాల్ రెడీగా ఉన్నారంటే కాల్ తీసుకుందాం. హలో, హాయ్. అసలు వాయిస్ అసలు వినిపించట్లేదండి మీది. మీ వాయిస్ వినిపించట్లేదండి. అస్సలు వాయిసే రావట్లేదు. హలో, మీరు మాట్లాడుతున్నట్టున్నారు కానీ వాయిస్ రావట్లేదు. ఓకే, సో మేడం మళ్ళీ కాల్ ట్రై చేయండి. సో నేను చెప్తుంది ఏంటంటే, వారానికి ఒకసారి ఫ్రెండ్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నేను ఏం చేస్తాను, రోజు కలవనండి, వారానికి ఒక రోజు మాత్రం ఖచ్చితంగా కలుస్తాం. ఏ శనివారం ఆదివారం ఒక పూట కలుస్తాం, అది కూడా రోజంతా కలవం, ఒక పూట కలుస్తాం. చక్కగా కూర్చుని కబుర్లు చెప్పుకుని ఆ వారం అంతా ఏం జరిగింది, మంచి ఏంటి చెడ్డ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి, లైఫ్ లో ఎలా ముందుకెళ్ళాలి, లేకపోతే ఏమి లేకుండా చక్కగా తిని తాగి ఎంజాయ్ చేస్తాం అనమాట. వరస్ట్ అది తెలుసా? వరస్ట్ కాదు, బెస్ట్ అది. వరస్ట్. రోజు మన లైఫ్ లో డైలీ రొటీన్ మనం ఏం చేస్తున్నాం, మనల్ని ఈ రోజు ఎవరు పొగడారు, ఎవరు తిట్టారు, అవన్నీ పనికిరాని పంచాయతీలన్నిటి గురించి రోజు కలిసి ముచ్చట్లు పెట్టుకోవాలి. అవనే కాదు, ఫ్యూచర్ ప్లాన్స్ కూడా మాట్లాడుకుంటాం. నీకు విషయం తెలుసా, ఏ మూవీ చూసాము, ఇప్పుడు నిన్న ఫ్యూచర్ ప్లాన్ మాట్లాడావు, ఈ రోజు కూడా మరి అదే ఫ్యూచర్ ప్లాన్ ఉంటది కదా, ఒక రోజుకే మారిపోద్దా? అలా అని కాదు, అలా సెట్ చేసుకోవాలి, దానికి తగ్గట్టు మనం నడవాలి, అలా ప్లాన్ చేసుకోవాలి అని అంటున్నాను నేను. పనికిరాని ముచ్చట్లండి. ఇతనికి ఏంటంటే తిన్న తర్వాత హాయిగా బెడ్ మీద పడుకోవడం అలవాటు, ఇంకా ఫ్రెండ్స్ ని కలవడానికి చిల్ అవ్వడానికి ఎక్కడ ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు. సరే, మన ఇద్దరం, నువ్వు ఆ పాయింట్ నీ పాయింట్, నా పాయింట్ నా పాయింట్ కదా. కాలర్ పాయింట్ ఏంటో తెలుసుకుందాం, కాల్ తీసుకుందాం. హలో, ఎవరండి మీ పేరు? ఆగాగు, కంగారు పెట్టుకు, మీ పేరు చెప్పండి. డేవిడ్ గారా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. ఏం చేస్తుంటారు? ఎడ్యుకేషన్ చదువుతున్నావా? ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. సరే డేవిడ్, ఈ రోజు టాపిక్ ఏంటో తెలుసా? ఫ్రెండ్స్ ని రోజు కలవాలా, వారానికి ఒకసారి కలిస్తే చాలా? రోజు కలవాలి, వారానికి ఒకసారి కలవాలి. ఎందుకంటే రోజు కలిసి ఏముంటాయి చెప్పు ముచ్చట్లు. అతను ఏం చెప్పాడు ఫస్ట్ అది విను, నువ్వే ముందు కన్విన్స్ చేసుకోకు తగ్గినట్టు. ఓకే చెప్పండి. డేవిడ్,
కలవాలండి, రోజు ఆ కలవాలి. రోజు కలవాలా? ఆ ఫ్రెండ్స్ కంటే ముఖ్యమైన వాళ్ళు ఎవరు ఉంటారు? ఆహాహా, రోజు డైలీ? कुछ भी नहीं मालूम इसको. డైలీ అంటే ఎప్పుడో ఒకసారి, రోజుకి ఒకసారి, ఎప్పుడో ఒకసారి. రోజుకి ఒకసారి అది. ఎప్పుడు ఒకసారి కలవాలంటావు. ఆ, ఏం మాట్లాడుకుంటారు రోజు కలిసి? ఏదో తోడు ఉంటాయి ఆయన అంతా. ఆ. ఆ, అది అది పేరెంట్స్ తో అయితే షేర్ చేసుకోలేం కాబట్టి ఫ్రెండ్స్ తోనే కదా అన్ని షేర్ చేసుకుంటాము. సరే, ఈ ఓటు నీకు వచ్చింది. నేను ఇక్కడ ఏం మాట్లాడి. ఏంటని చెప్పేసి అంత ఫ్రెండ్ వాళ్ళతోనే అండి షేర్ చేస్తాను. సరే, ఇప్పుడు నువ్వు డిగ్రీలో ఉన్నావు కాబట్టి నువ్వు మార్నింగ్ చక్కగా చదువుకుంటావు, ఈవినింగ్ ఫ్రీ ఉంటావు కాబట్టి కలుస్తావు. ఈ అమ్మాయికి ఉద్యోగం చేస్తుంది, చాలా పనులు ఉంటాయి. జిమ్కి వెళ్ళాలి, డాన్స్ కి వెళ్ళాలి, గ్రూమింగ్ కి వెళ్ళాలి, ఆ, తెలుగు నేర్చుకోవాలి, తెలుగు రాదు కదా, ఇన్ని పనులు ఉన్నాయి. ఆ. ఇవన్నీ పెట్టుకుని అవసరం ముచ్చట్లు రోజు? అవి అవే ఇవి ఇవే దేనికి దానికి అంతే. దేని ఆ, అంటావా? ఏమనుకుంటున్నావు నువ్వు? సరే, అంటే మీరు ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్. చదువుకోలే చెప్పు డేవిడ్. డేవిడ్, ఫ్రెండ్షిప్ గురించి ఒక పాట పాడవా నా కోసం? పాట? ఫ్రెండ్షిప్ గురించి అండి. ఆ, ముస్తఫా ముస్తఫా ఆ పాట పాడు. సరే, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పు? ముస్తఫా, ఆ? డోంట్ వెరీ ముస్తఫా, ఆ, కాలం నేనేస్తాం ముస్తఫా, టాబ్లెట్ వేసి డే బై డే, డే బై డే, కాలం బై రోజు. ఫ్రెండ్షిప్ అసలు అండి. ఎస్, అది యో యో మన పైనుంచే ఫ్రెండ్షిప్. వచ్చేసి పేరా. అదే అండి. ఓకే, సో అదన్- సూపర్ డేవిడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తుండ్రు. అండ్ ఈ ఓట్ నీకు వచ్చింది. Yes. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఈ ఓట్ ఎవరికి వస్తుందో చూద్దాం. నెక్స్ట్ కాల్. హలో హలో హలో, ఎవరు? హాయ్, హాయ్ మీ పేరు? లక్ష్మి లక్ష్మి గారు. లక్ష్మి ఎక్కడి నుంచి గారు. కాల్ చేస్తున్నారు? దేవరకొండ. గోల్కొండ, నా బంగారు కొండ. గోల్కొండ అండి? కాదండి దేవరకొండ. దేవరకొండ. అది అయినా కూడా అందులో కొండ ఉంది కదా, ఇదిగో. బంగారు కొండ. ఈ వైపు చెవు వైపు వేసుకున్న జుట్టుది వినిపిస్తాయి సామాన్. Okay. ఓకే, సో దేవరకొండ. మీరు విజయ్ దేవరకొండకి ఏమైనా రిలేటివ్స్ అండి? కాదండి అది ఊరి పేరు, నీకు ఏం తెలీదు. ఛీ. తెలుసు, ఊరు పేరే. ఏమైనా రిలేటివ్సా? దేవరకొండ కదా అని. సరే, లక్ష్మి గారు ఏం చేస్తుంటారండి మీరు? ఫ్యామిలీ అండి, హౌస్ వైఫా? హౌస్ వైఫ్ అండి. పెళ్లి అయిపోయింది. ఓకే, ఎంతమంది పిల్లలు? 2 పాపలు. ఓ, ఇతనికి ఇంకా పెళ్లి కూడా కాలేదండి. అవుతా తొందరలు, ఇంకెందుకు పెళ్లి? కాదు, మీకు ఫ్రెండ్స్ ఉన్నారా లక్ష్మి గారు? ఉన్నానండి. ఈ రోజు టాపిక్ ఫ్రెండ్షిప్ గురించే. చెప్పండి. సో టాపిక్ ఏంటంటే, ఫ్రెండ్స్ ని రోజు కలవాలా, లేకపోతే వారానికి ఒకసారి కలిసి చక్కగా వారం ముచ్చట్లన్నీ ఒకసారి మాట్లాడుకోవాలా, లేకపోతే రోజు కలిసి ఆ సోది ముచ్చట్లు పెట్టుకోవాలా? సోది ముచ్చట్లేంటి? చెప్పండి. కలిసినప్పుడైతే ముచ్చట్లు పెట్టచ్చు. అది రోజు కలవాలా, వారానికి ఒకసారి కలిస్తే చాలా? ఒకసారి మాట్లాడచ్చు. మళ్ళీ చెప్పండి. డైలీ కలిసినప్పుడైతే ముచ్చట్లు పెట్టచ్చు. ఫోన్ లో అయితే 1 వీక్ ఒకసారి మాట్లాడచ్చు. 1 వీక్ ఒకసారి మాట్లాడచ్చు కదా. నార్మల్ గా ఇప్పుడు మీరు ఏమంటారు, బయట రోజు కలవడం మంచిదా, లేదంటే వారానికి ఒకసారి కలవడం మంచిదా? కలవడం అంటే జస్ట్ సడన్ గా కలిస్తే మాట్లాడచ్చు. సరే, మీకు ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తా. ఇప్పుడు మీ కాలేజ్ ఫ్రెండ్ పెళ్లి అయిపోయి మీరున్న దేవరకొండలోనే ఉన్నారనుకోండి. ఆవిడ మీరు రోజు కలుస్తారా, లేకపోతే వారానికి ఒక రోజు సాటర్డే సండే ఫ్యామిలీతో కలిసి సరదాగా టైం స్పెండ్ చేస్తారా? బోలియే. ఎందుకు ఆవిడని కన్ఫ్యూజ్ చేస్తావు? ఫ్యామిలీతో అయితే ఏం కలం, అప్పుడప్పుడు జస్ట్ ఇంట్లో బోర్ కొట్టినప్పుడు అలా వెళ్ళి కలుస్తాం. అలా వెళ్ళి అంటే ఛాన్స్ ఉంటే మాత్రం కలవడం అయితే ఉంటది కదా ఎలాగైనా. ఇప్పుడు మనం ఫ్రీగా ఉన్నాము, ఛాన్స్ ఉందంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది టక్కున ఎవరు, ఫ్రెండ్సే. అది మ్యాటర్. సో పెళ్ళైపోయి అత్తోరింటికి వెళ్ళిన తర్వాత కూడా కలవాలి. ఎలా ఆలోచిస్తారు నాకు అర్థం కాదు కానీ. లోకలే అండి, అమ్మ వాళ్ళ ఇక్కడే. అక్కడేనా? వెరీ నైస్. అయితే మొత్తానికి రోజు కలిస్తే మంచిది అంటారు. రోజు అని కాకుండా ఒక 2-3 డేస్. 2-3 డేస్ కి. నేను కూడా అదేనా, నేను వారం అన్నాను, మీరు 2-3 డేస్. ఫస్ట్ ఆవిడ రోజు అన్నారు, ఆవిడని కన్ఫ్యూజ్ చేసేసి రోజు ఎందుకండి అది ఇది అని చెప్పేసి నీ ఓటు నువ్వు తీసేసుకున్నావా? అయితే ఈసారి మీరు ఓటు నాకేస్తున్నారు అనమాట ఈ టాపిక్. అంటారా అంటారా? అంటాను ఇద్దరికి ఓటేశారు. ఇద్దరికి న్యాయం చేశారండి లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ ని రోజు కలవండి, హ్యాపీగా మీ కష్ట సుఖాలు అన్ని పంచుకోండి. ఇతని లాగా అన్ని పొట్టలో పెట్టుకుంటే పొట్ట పెరిగిపోతుంది అనమాట. కష్ట సుఖాలు పొట్ట అంత పెరిగిందే చూస్తుంది. సరే, ఓకే. సో గైస్, సో ఈరోజు టాపిక్ జనాలు మీ అందరికి తెలుసు కదా. సో టాపిక్ ఏంటంటే, ఫ్రెండ్స్ ని రోజు కలవాలా, లేకపోతే వారానికి ఒకసారి కలిస్తే చాలా. దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ కాలర్స్ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ కాలర్ ఉన్నారంట, తీసుకుందాం. హలో
హలో హాయ్ అండి. హలో హాయ్, మీ పేరు? నా పేరు బాను. 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 బాను ఎక్కడ నుంచి? టీవీ చూస్తున్నారు. హాయ్ చెప్తా. హాయ్ హాయ్ హలో. మీ ఇంట్లో టీవీ చూస్తున్న వాళ్ళందరికీ పెద్ద పెద్ద హాయ్. హాయ్ పెద్దగా ఉంటుందా? అంటే ఇలా భాను గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మధ్యనాయనపల్లి నుంచి అండి. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓ చాలా చిన్న పిల్ల వాయిస్ లో మీ ఉంది, వాయిస్ నాలాగా. అసలు ఏదో కాలేజ్ స్టూడెంట్ లో ఉన్నారండి. నాలాగా కదా. సంతూర్ మమ్మీయా మీరు? చిన్న ఏజ్ లోనే మ్యారేజ్ అయిపోయింది. ఓకే, ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఓకే, నైస్ నైస్. సో ఈ రోజు టాపిక్ మీరు చూసారు కదా పొద్దున్న నుంచి. చూసామండి. సో ఫ్రెండ్స్ ని రోజు కలవాలా లేకపోతే వారానికి ఒకసారి కలిసి చక్కగా వారం ముచ్చట్లని పెట్టుకోవచ్చా? ఏమంటారు మీరు? ఎస్, మీరేమంటారు? రోజు అంటే కుదరదు కదా, వారానికి ఒకసారి మాట్లాడుకున్నా చాలు. యా దట్స్ కుదిరినప్పుడు రోజు కలవచ్చు కదా. హైఫై హలో అప్పుడే కాదు, కాదు. కుదిరినప్పుడు రోజు కలవచ్చు కదా. కలిసినా గానీ అసలు ఏం మాట్లాడడానికి ఏముంటాయి మాట్లాడుకోండి రోజు. కరెక్ట్. ఒకసారి అయితే ఏదో ఒకటి మాట్లాడచ్చు. వారంకి ముచ్చట్లన్నీ ఉంటాయి, ఒకేసారి చక్కగా కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు కదా. అవునవును. కాదు భాను, ఇప్పుడు నేనేమన్నానంటే రోజు పొద్దు నుంచి ఈవినింగ్ వరకు జరిగినవన్నీ మనం పంచుకోవాలంటే ఫ్రెండ్సే కదా. కాల్లో అయినా కూడా లేకపోతే డైరెక్ట్లీ కలిసినా అయినా పేరెంట్స్ తో అన్ని షేర్ చేసుకోలేము, కొందరితో ఫ్యామిలీ మెంబర్స్ తో. కాబట్టి ఫ్రెండ్సే కదా మనకి ఇంపార్టెంట్ లైఫ్ లో. చెప్పావు లాక్, ఇంకా చెప్పండి. అయినా కానీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎక్కువ ఫ్రెండ్స్ తో స్పెండ్ చేయలేం కదా కదా. ఇవిడికి ఇంకా పెళ్లి కాలే, అందుకే సోది ముచ్చట్లన్నీ ఎడుతుంది. అంతే. థ్యాంక్ యూ ఉదయ్. హెయిర్ చూడు వంకర వంకర, ఎక్కడ ఏ గ్రైండర్ పెట్టావా హెయిర్ అలా తిరిగింది? దీన్ని స్టైల్ అంటారు, నీది కూడా అలాగే ఉంది కదా. నాది విగ్. ఓకే ఓకే భాను గారు, అయితే మొత్తానికి మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు కదా. చెప్పండి. మీరు మొత్తానికి వారానికి ఒకసారి కలిస్తే చాలు అంటున్నారు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు భాను గారు మరి? థ్యాంక్ యూ. మై బెస్ట్ ఫ్రెండ్ వాణి. వాణికి హాయ్. ఓకే అండి, మాట్లాడండి. ఓకే ఇవ్వండి. హలో హలో హాయ్. అమ్మో హాయ్. అక్క నీ పేరేంటి అక్క? లాలస. లాలస. నైస్ నేమ్. ఏం చదువుతున్నావు? 6th క్లాస్. 6th క్లాస్. బాగా చదువుకో. ఓకే, బాగా చదువుకో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ భాను గారు ఫర్ కాలింగ్. అండ్ నెక్స్ట్ ఇంకో కాల్ రెడీగా ఉందండి, తీసేసుకుందాం. సో గైస్, మరి టాపిక్ మీకు తెలుసు కదా, వారానికి ఒకసారి కలిస్తే బాగుంటుందా రోజు కలిస్తే బాగుంటుందా అన్నది టాపిక్. సో ఈ టాపిక్ గురించి నెక్స్ట్ కాలర్ ఏమంటారో చూద్దాం. అవును, నేను మళ్ళీ అడుగుతాను కాలర్ అయిపోయిన తర్వాత. హలో హలో హాయ్ అండి. నమస్తే. హలో నమస్తే. నమస్తే అండి, చెప్పండి. మీ ఏం చేస్తుంటారు? పేరు అడగవా నువ్వు? పేరు అడగవా? నువ్వు అడుగు పేరు. ఏం చేస్తుంటారు? మీ పేరేంటండి? మీ పేరు? హలో, మీరు మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు ఉదయ్ భాను అండి. ఉదయ్ భాను. లాస్ట్ కాలర్ పేరు భాను. నా పేరు ఉదయ్. నా పేరు ఉదయ్, లాస్ట్ కాలర్ పేరు భాను. ఇద్దరు కలిపి ఉదయ్ భాను మీరు వచ్చారనమాట. వావ్, సూపర్, బ్యూటిఫుల్ సింగ్. ఉదయ్ భాను గారు, మీరు ఫస్ట్ టీవీ వాల్యూమ్ తగ్గించండి. అలాగే. మా వాయిస్ మాకే వినిపించేస్తుంది. ఓకే అండి. ఎలా ఉంది నీ వాయిస్? అద్భుతం. సరే, ఉదయ్ భాను గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా తాడేపల్లిగూడెం మండలం ఆరులండి. వావ్, తాడేపల్లిగూడెం. ఓకే, ఏం చేస్తుంటారు ఉదయ్ భాను గారు? హౌస్ వైఫ్ అండి నేను. హౌస్ వైఫా? ఓకే, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, హలో, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ ని రోజు కలవచ్చా లేదంటే వారానికి ఒకసారి కలవచ్చా? చెప్పండి. ఫ్రెండ్స్ మళ్ళీ రోజు కలవచ్చండి. కలవడం మంచిదే కదా. రోజు కలిసి ఏం మాట్లాడుకుంటాం? అలా అనొద్దు, ఆవిడ చెప్పేశారు ఆల్రెడీ. ఏం మాట్లాడుకుంటా అంటే ఫ్రెండ్స్ నుండి చాలా ఉంటాయి కదండి, బోల్ మాట్లాడుకుంటా. వారానికి ఒకసారి కలిసి హ్యాపీగా వారం ముచ్చట్లని పెట్టచ్చు కదా. వాళ్ళంతా చెప్పాలంటే వాళ్ళకి తలకాయ కొట్టదండి. అందుకే ఏ రోజు ఆ రోజు వదిలించుకోవడం అనమాట. అంతే, దట్ ఈస్ ఫ్రెండ్షిప్, ట్రూ ఫ్రెండ్షిప్. అసలు యాక్చువల్ గా ఇది కరెక్ట్ అండి, ఎందుకంటే ఆడవాళ్ళకి చాలా ముచ్చట్లు ఉంటాయి, పక్కింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళు, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు, కాబట్టి రోజు మాట్లాడుకోవాలి కదా. ఫ్రెండ్షిప్ లో ఆడవాళ్ళు మొగలు అనేది ఉండరండి, అందరు ఒకటే. బాయ్స్ కి కూడా చాలా ఉంటది. అరే మామ అక్కడ అమ్మాయి వెళ్తుందంట, అమ్మాయిని ఫ్లడ్ చేద్దామా అని చెప్పి అందరు కలుస్తారు ఫ్రెండ్స్ కూడా. బాయ్స్ కూడా. ఎనీవేస్ భాను గారు, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరండి మీ లైఫ్ లో? మీ లైఫ్ లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మా బెస్ట్ ఫ్రెండ్ అండి మణి అని మా ఫ్రెండ్ అండి.
అవునా, రోజు కలుస్తుంటారా? ఇందాన ఆవిడ కూడా మణి గారు చెప్పారు కదా. లేదు, వాణి అన్నారు. ఇందాన ఆవిడ గారి ఫ్రెండ్ వాణి గారు, మీ మణి గారు, ఈవిడ గారు ఫ్రెండ్ మణి గారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. అవును, ఏదో చెప్తా అన్నాను, అప్పుడే గుర్తు చేయాలి నాకు, ఇప్పుడు గుర్తు చేస్తే మర్చిపోయావా? అమ్మయ్య, థ్యాంక్ యూ సో మచ్. గుర్తొచ్చింది, కాలర్ రెడీ అంట. గుర్తొచ్చింది. కాలర్ హలో కాల్ తీసుకుందాం. హలో హలో, ఉన్నారా? ఓకే, నీకు గుర్తొచ్చింది కదా, చెప్పు. ఏంటి గుర్తొచ్చింది? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఎప్పుడు చెప్పలేదు కదా ఉదయ్, నీ బెస్ట్ ఫ్రెండ్. ఎందుకు ఇట్ట అనుకుంటున్నావు? నువ్వైతే కాదు, నువ్వైతే కాదు. నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అద్భుతమైన బాయ్ ఉన్నాడు. దుర్మార్గుడు, నా పేరే చెప్తావు అనేసి నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. సో కాల్ తీసుకుందాం. కాలర్ రెడీగా ఉన్నారంట. హలో హలో, ఉన్నారా లేదా? ఓకే, సో నేనేమంటున్నానంటే ఫ్రెండ్స్ అనేది నువ్వు అన్నట్టు కరెక్ట్. ఎందుకంటే మనకు ఒక్క రోజు కూడా కలవకపోతే ఫ్రెండ్స్ అనేది మనకి ఎడిక్షన్ అవ్వకూడదు. అదేంటంటే వారానికి ఒకసారి, నేనైతే ఏం చేస్తాను, వారానికి ఒకసారి కలిసి చక్కగా ఒక నిమ్మకాయ సోడా కలుపుకొని తాగుతూ చక్కగా కబుర్లు చెప్పుకుంటాం, తాగుతూ తూగుతూ. మా ఇంట్లో వంట లేదు. కాలర్ తీసుకుందాం, కాల్ తీసుకుందాం. హలో హలో, ఎవరండి మాట్లాడేది? దేవేందర్ అండి. దేవేందర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఓకే, ఏం చేస్తుంటారండి? నేను ఫార్మర్ అండి. ఓ వెరీ నైస్. ఫార్మరా? మాకు చాలా ఇష్టం అండి. జై జవాన్ జై కిసాన్. హలో మేడం, ఒక్కొక్కసారి ఉదయ్ని కూడా తీసుకెళ్ళండి, ఫార్మింగ్ అవన్నీ నేర్చుకుంటాడు అక్కడ. నాకు రాదనుకున్నావా? వస్తుందా? టాకింగ్ అన్ని వచ్చు. అలా కాదు మహేందర్ గారు, దేవేందర్ గారు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ ని రోజు కలవాలా లేదంటే వారానికి ఒకసారి కలిస్తే చాలా, అది టాపిక్. దీనికి మీరు ఏమంటారు? అంటారా? చెప్పండి. ఫ్రెండ్స్ ని రోజు కలవాలా వారానికి ఒకసారి కలిస్తే చాలా? ఫ్రెండ్స్ ని రోజు కలవడం మంచిదేనా లేదంటే వారానికి ఒకసారి కలవడం మంచిదా అంటున్నా. వారానికి ఒకసారి కలిసి చాలండి, రోజు కలవాల్సిన కదా. కరెక్టే కదా, ఈ అమ్మాయి రోజు కలవాలంటుంది. అవును, ఇప్పుడు నేను నిన్న నా ఫ్రెండ్ ని కలవలేదు, ఈ రోజు నాకు మూడ్ ఆఫ్ అయిందండి. వెళ్ళి కలిసి ముచ్చట్లు పెట్టండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మహేందర్ గారు. మీరు కొంచెం నెక్స్ట్ టైం థ్యాంక్ యూ సో మచ్ అండి. మహేందర్ గారు వస్తుంది. ఎందుకు నీకు ఎవరైనా ఫ్రెండ్స్ బాహుబలి సాంగ్ చూసాం కదా, ఓహో మహేంద్ర బాహుబలి. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారంటే కాల్ తీసేసుకుందాం. యా హలో. నీకే సపోర్ట్ చేస్తాం అమ్మా. థ్యాంక్ యూ అయ్యా, నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చేసారు. మీ పేరు? ఫస్ట్ పేరు చెప్పండి. సతీష్, మీకే సపోర్ట్ చేస్తాడు మీకు. సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏంటండి? అవునా, నాకు అర్థం కాలేదు. బట్ ఎనీవేస్, ఎక్కడ ఏం చేస్తుంటారు? ఏ ఊరు అన్నారు? మళ్ళీ చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఏమన్నానంటే ఫ్రెండ్స్ ని రోజు కలవడం వల్ల సో మనకు ఆయన అడుగుదాం, ఏంటి బెనిఫిట్, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు చెప్పండి. హలో చెప్పండి. నన్ను సపోర్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి, కారణం ఏంటి? ఓకే సరే, ఇలా అయితే కాల్ కట్ అయిపోతుందండి. మీరు నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఓకే హలో. హలో, మీ పేరేంటండి? ఏంటండి? హుసేన్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, సో ఏం చేస్తుంటారు మీరు? పువ్వుల వ్యాపారమా? ఫ్రూట్సా? ఓకే, ఫ్రూట్సే కదా, పండ్లు. వండర్ఫుల్ అండి. అసలు ఈ ఎండాకాలంలో ఫ్రూట్స్ లేకపోతే అసలు మనకి ఏమంటారు, ఆ బాడీకి హైడ్రేషన్ ఏమనరు. సరే, ఈ రోజు మన టాపిక్ ఏంటో తెలుసా అండి హుసేన్ గారు? చూడలేదా? సరే నేను చెప్పేస్తున్నాను. ఫ్రెండ్స్ ని రోజు కలవడం మంచిదేనా లేదంటే వారానికి ఒకసారి కలవడం మంచిదా? మీరు చెప్పండి మీ ఒపీనియన్. మీరు చెప్పండి, ఫ్రెండ్స్ ని రోజు కలవడం మంచిదా? ఆయనకు అర్థమైందా లేదో? మీకు అర్థమైందా? ఆవిడ క్వశ్చన్ అర్థమైందా లేదా మీకు? హలో, ఇలా అయితే కాల్ కట్ అయిపోతుందండి ప్లీజ్. సో కాల్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ టైం నుంచి ఫస్ట్ ప్రాపర్ గా మేము చెప్పేది వింటే దెన్ కాల్ కట్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే మీరు కష్టపడి కాల్ చేస్తారు. టీవీకి దూరంగా మాట్లాడండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, హాయ్. ఓకే అంట. హలో హాయ్, మీ పేరు?
సిగ్గుపడుతున్నారు ఏంటండి బాబా? మీ పేరు చెప్పండి. టీవీ చూస్తున్నారు, టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. ఈ కాల్ కూడా పీక్తుందేమో నాకు డౌట్. హలో, ఉన్నారా లేదా? ఓకే, సో నెక్స్ట్ టైం నుంచి కాల్ చేసిన వాళ్ళు చెప్పు ఉదయ్, మీ అందరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అందరూ టీవీ నుంచి దూరంగా వచ్చి మాట్లాడండి, ఎందుకంటే మనకి కనెక్టివిటీ అనేది డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి. సో నేనేమంటున్నానంటే మీ ఫ్రెండ్స్ ని మీరు ఎప్పుడైనా కలవండి, వారానికి ఒకసారి కలవండి, లేకపోతే రోజు కలవండి. కానీ ఏంటంటున్నానంటే రోజు కలిస్తే ఏంటంటే అన్నెసెసరీ ముచ్చట్లు ఎక్కువ ఉంటాయి. కాకపోతే మోనిక దానికి సపోర్ట్ చేస్తుంది. నేనైతే వారానికి ఒకసారి కలుస్తా, నువ్వేం చేస్తావు? నేనైతే డెఫినెట్ గా రోజు ఉంటది, బట్ సరే మీరు మీకు నచ్చినప్పుడు కలవండి అండ్ ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఉండండి, ఆ రిలేషన్ బాగా మెయింటైన్ చేయండి. సో మోనిక మనం వైండ్ అప్ చేద్దాం, టైం అయిపోయింది. సో గైస్, ఈ రోజు షో మీకు నచ్చినట్టు ఉంది కదా. సో రేపు మళ్ళీ ఇదే టైంకి వచ్చేస్తాం. టిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ మోనికా. అంటావా? షో పేరు మర్చిపోతున్నావు. అంటావా? దిస్ ఇస్ మోనికా అండ్ ఉదయ్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.